अस्सलाम वालेकुम, आदाब, नमस्ते, सत श्री अकाल। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल आज जो है यहाँ पर पुडुटूर से हमारी ह्यूमन राइट्स की टीम आई है। हमारे जैनुल भाई और हमारे बादुल्ला और ऐसे सब जो है हमारे शाह सोशल जस्टिस के तरफ से जो है टीम आए। आज एक मीटिंग हुई है, इसमें ह्यूमन राइट्स क्या करना चाहिए, कैसा काम करना चाहिए, उसके बारे में आज डिस्कस हुआ है। और जल्दी से जल्दी जो है पुडुटूर में ऑफिस रख के और मीटिंग भी जैनुल भाई जो है रखना करके हैं, वो भी आज यहाँ पर डिस्कस हुआ है। और ह्यूमन राइट्स के काम के लिए जो है बहुत लोग आगे आ रहे हैं, और लोग भी आना चाहे तो इसके अंदर जुड़ना चाहे जुड़ सकते हैं, क्योंकि ये बहुत अच्छा काम है। ह्यूमन राइट्स का काम, किसी भी आदमी को तकलीफ़ है तो ह्यूमन राइट्स में आने से उनकी तकलीफ़ दूर होती है। कोई भी प्रॉब्लम है तो ह्यूमन राइट्स का जो हमारी टीम है आगे बढ़ के उनको काम करने के लिए तैयार रहते हैं। तो आज जो है इसके लिए पुडुटूर से टीम और कड़पे के हमारे जो मेंबर्स हैं सब आके बैठे हैं और बातचीत कर रहे हैं कि इसको आगे कैसा बढ़ाया जाए। आज की मीटिंग जो है हम इतना ही बोलना चाहते हैं, और जो है हमारे जैनुल भाई भी कुछ बात करना चाहेंगे इंशाअल्लाह। సార్ మల్పు టీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు, మన జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారము సార్. మేము ఇప్పుడు మన కడప డిస్టిక్ కడప హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో మా షా గారి పక్కన కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకు చాలా ఆనందంగా ఉంది. ఇంటర్నేషనల్ ఫౌండర్ అయిన మా షా గారి పక్కన మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇంకా దీనికి మించిన అదృష్టం లేదనుకుంటాను. ప్రొద్దుటూరులో రేపు నెల ఫస్ట్ వీక్లో ఒక చిన్న కార్యక్రమం చేయబోతున్నాను. నేను హ్యూమన్ రైట్స్ టీం తరపు నుంచి కొంతమంది సభ్యులను జాయిన్ చేసుకున్నాను. జాయినింగ్ ప్రోగ్రామ్ అని పెట్టబోతున్నాను. ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాను. ప్రత్యేకించి సార్ గారిని ఇక్కడ మన సీనియర్లను ఆహ్వానించడానికి వచ్చిన నేను. సారు నా ఆహ్వానాన్ని మన్నించి వస్తామని నాకు వాగ్దానం చేసినారు. సార్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చెప్పవలసిన 2 మాటలు ఇప్పుడు నేను చెప్తున్నాను. యావరేజ్ మాటలు ఏమంటే, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసేదానికి హ్యూమన్ రైట్స్ ఎంత దూరమైనా వస్తుంది. మా తమ్ముడు జైనులకు నేను సపోర్ట్ ఉంటా అనే మాట నాకు రావాలా. రెండవది, సేవ చేయడంలో ఎవరు తోడొచ్చినా అందరికీ తీసుకొని నేను సేవ చేసేదానికి సిద్ధంగా ఉంటాను. ఇవన్నీ ఇప్పుడు చెప్పేది లేదు, నెక్స్ట్ ఇన్షాల్లా నేను చేసి చూపెడతాను మా సార్ గారి ఆశీర్వాదం వల్ల. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు సుంకేసుల బాదుల్లా, షా సోషల్ జస్టిస్ ఏపీ స్టాండింగ్ కమిటీ. ఈరోజు సాయంత్రము షా చైర్మన్ గారి అధ్యక్షతన ఈ యొక్క కడప ఆఫీస్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సంస్థ యొక్క అభివృద్ధి పైన, వాటి యొక్క దిశానిర్దేశం పైన సార్ గారు మాకు అనేక సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగానే కడప టీము మరియు అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి వచ్చినటువంటి టీం కూడా కలిసి ఈరోజు అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఈ యొక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి న్యాయం మనం చేయాలా. అదేవిధంగా సోషల్ సర్వీస్లో కూడా మనం ముందు ఉండాలని చెప్పి సారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు యొక్క టీం వారు త్వరలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని చెప్పి వారు తీర్మానం చేయడం జరిగింది. త్వరలో ఈ యొక్క సమావేశం ద్వారా ప్రజల్లోకి పోయేందుకు ఆ టీంకు మేము ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చిన్న విషయం నేను మాట్లాడచ్చు. నమస్కారం.
ఇప్పుడు బాధుల నమస్కారం అండి. నేను స్టేట్ సెక్రటరీ. నేను సార్ శిష్యుడిని. చిన్న విన్నపం ఏమంటే, దీంట్లో హ్యూమన్ రైట్స్ అంటే ఎవరికి తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ నాకు తెలుసు, సార్ తెలుసు. ఇప్పుడు బాదుల్లా సార్ చెప్పినట్టు బాదుల్లా సార్ ముందు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, కానీ ఈరోజు మేము నిలబడి ఉన్నామంటే అదంతా మన షా సారు గొప్పతనం తప్ప మిగతాది ఏమీ లేదు దీంట్లో. దయచేసి మాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, మేము ముందుకు పోయడానికి మాకు స్తోమత ఇవ్వండి. దట్స్ ఆల్.